కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. కేసీఆర్కు నమ్మించి మోసం చేయడం వెనుతో పెట్టిన విద్యంటూ విమర్శించారు. గత ఎన్నికల్లోనే కేసీఆర్ వల్ల ప్రజలకు ఉపయోగం లేదని స్పష్టమైందని, ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ఎన్ని విమర్శలు చేసినా ప్రజా ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదన్నారు. రావణుడి చేతిలో విభీషణుడు బలైనట్లే జీవన్ రెడ్డి కూడా కేసీఆర్ చేతిలో మోసపోవడం ఖాయమని ఆరోపించారు. 42 ఏళ్లుగా కాంగ్రెస్లో అనేక పదవులు అనుభవించిన జీవన్ రెడ్డి ఇప్పుడు అదే పార్టీని విమర్శించడం విచారకరమన్నారు. కాంగ్రెస్ పై జీవన్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్య ఆయనకే ప్రతికూలంగా మారుతుందని చెప్పారు. బహిరంగ సభలో కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏమీ ప్రజలకు ఉపయోగం జరగటం లేదని, వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, అన్ని మంచి పనులు వారే చేశారని చెప్పారు. 2.5 సంవత్సరాలు ఫామ్ హౌస్లోనే ఉన్నటువంటి ఎక్స్ సీఎం కేసీఆర్ గారు మొట్టమొదటిసారి బయటకు వచ్చి అసలు తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చిందని, ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి వారి కేబినెట్ అంతా ప్రజలకు అనుకూలమైనటువంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్న సంగతి వారేమీ పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లు 4,50,000 ఇప్పటికి ఇచ్చారు. అవి జరుగుతున్నాయి. అవి కాకుండా రైతులకి 2 లక్షల అప్పు మాఫీ చేశారు ఒకేసారి. రైతులకి బహిరంగ సభలో కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి